హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. సో మనం జోగ్రఫీ క్లాసెస్ సిరీస్ అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కొత్తగా అప్డేటెడ్ వెర్షన్‌తో 2025లో ఉన్నటువంటి కొత్త డేటాతో, కొత్త ఎకనామిక్ సర్వే వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మీకు మెటీరియల్‌ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే క్లాసెస్ అనేవి యూట్యూబ్‌లో ఫ్రీగా ఇచ్చినప్పటికీ మెటీరియల్ అనేటువంటిది మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమ్స్‌లో మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. సో ఎవరైనా కావాలనుకుంటే అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు యాప్‌లో అయితే. అండ్ యాప్ లింక్ అది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ దీంతో పాటు మన దగ్గర అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి క్వాలిటీ టెస్ట్ సీరీస్‌లున్నాయి. హై క్వాలిటీ క్వెషన్స్ ఉంటాయన్నమాట. అండ్ మన దాంట్లోంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్‌లో చాలా క్వెషన్స్ రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్‌లో అయితే చాలా క్వెషన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. అండ్ గ్రూప్ 2లో కూడా చాలా మంది మన దాని నుంచి మోర్ థాన్ 50 మెంబర్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కూడా క్వాలిఫై అయ్యారు. సో గ్రూప్ 2కి అంటే నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం. అసలు ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఈ ఇయర్ ఇస్తారా ఇవ్వరా? అనేటువంటి సంశయాలు ఏం పెట్టుకోకండి. ఎవరైతే ఇంతకు ముందు బ్యాచ్‌లో గూడా ముందు నుంచే స్టార్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ సెలక్షన్ అనేటువంటిది వచ్చింది. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే, రాద్దాంలే అనుకున్న వాళ్ళకి రాలా. ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళకి, ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఏమి ఆలోచించకుండా ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా ఇది వన్ టైమ్ పేమెంటే. అండ్ మీరు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి అది ఈ ఇయర్ ఇవ్వచ్చు, ఇయర్ ఎండ్ లోపు ఇవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు. ఎప్పుడిచ్చినా కూడా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అప్పటి వరకు ప్రతిరోజు కూడా మీరు జాయిన్ అయిన తేదీ నుంచి టెస్ట్‌లనేవి పెట్టడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్ అండ్ మిగతా పేపర్‌లకి కూడా స్పెసిఫిక్‌గా ప్రతి ఎగ్జామ్‌కి కూడా అంటే జనరల్ స్టడీస్ చాలా ఎగ్జామ్స్‌కి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికి ఉంటుంది. సో దానికి కూడా పూర్తి స్థాయిలో మీకు వీడియో క్లాసెస్‌నైతే అందించడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇవన్నీ కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి గ్రూప్ 1కి మన దగ్గర. సో దానికి కూడా ప్రత్యేకమైనటువంటి మెంటార్‌షిప్, గైడెన్స్ మీకెలా రాయాలి, ఎలా మీ ఆన్సర్స్ మిగతా వాళ్ళకంటే డిఫరెంట్‌గా రాయాలి, ఎలా ఎక్కువ డైమెన్షన్స్‌లో చూపించాలి, ఇవన్నీ కూడా మేము గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే హైకోర్ట్ జాబ్స్‌కి ఇంకా డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇంకొక 40 డేస్ టైమ్ ఉంది హార్డ్‌లీ. సో, ఈ 40 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా ఇచ్చి 40 డేస్ డైలీ టెస్ట్‌లను కూడా మెంటర్‌షిప్ రూపంలో మనం అందిస్తున్నామనమాట. సో, ఎవరైతే హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడే మన దాంట్లో రిజిస్టర్ చేసుకొని ఆ టెస్ట్‌లనైతే పొందండి. అండ్ ఎండోమెంట్‌కి సంబంధించి కూడా పూర్తి కోర్స్ ఉంది. సెకండ్ పేపర్ ఎస్పెషల్లీ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కూడా మీకు ఇన్ డెప్త్‌గా క్లాసులనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఎవరికైనా జనరల్ స్టడీస్ కావాలి, మేము వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి వాళ్ళు జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా సెపరేట్‌గా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ విషయానికొస్తే మనకి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం. ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఆంధ్రప్రదేశ్ అనే కాదు అసలు ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక టెరిటరీ ఉందనుకోండి. ఆ పర్టిక్యులర్ నేలలో, ఆ పర్టిక్యులర్ భూమిలో రకరకాలుంటాయి. అడవులుంటాయి, కొండలుంటాయి, పర్వతాలుంటాయి, మైదానాలుంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, ప్లేట్యూస్ పీఠభూములుంటాయి. అండ్ కోస్టల్ లైన్ ఉంటుంది. తీర మైదానాలుంటాయి, తీర ప్రాంతం ఉంటుంది. ఇలాంటివన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క భౌగోళిక స్వరూపం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకే చూసుకున్నామనుకోండి. మనకి నార్త్‌లో పైన హిమాలయాస్ ఉన్నాయి. మంచు పర్వతాలు. మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ ఒకలాంటి వాతావరణం ఉంటుంది. అలాగే కిందకి మనకు సౌత్‌కొచ్చేటప్పటికి మనకి లెఫ్ట్‌లో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో, ఇది ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణం అన్నమాట. ఇటు హిమాలయాలేమో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఏమో పూర్తిగా చెట్లతో కప్పబడి ఉంటాయి. అలాగే ఈస్ట్ సైడ్ ఇటువైపంతా వెళ్తే మీకు సుదీర్ఘమైనటువంటి సముద్రం, తీర ప్రాంతం ఉంది. అలాగే వెస్ట్ సైడ్ ఇంకొక సముద్రం ఉంది. వీటిని ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకలాంటి వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక మధ్యలో పార్ట్‌కొచ్చేటప్పటికి భారతదేశానికి ప్లేట్యూ రీజియన్ పీఠభూమి ఉంటుంది. పీఠభూములు ఎలా ఏర్పడతాయి జనరల్‌గా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది దాని పైన దాని లావా పొరలు పొరలుగా ఏర్పడినటువంటి గట్టిగా గడ్డ కట్టేసినటువంటి ప్లేసే మనకి ప్లేట్యూ లాగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో, అది పొరలుగా ఏర్పడి రకరకాల పీఠభూములు ఏర్పడ్డాయి. మైసూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి ఈ రకంగా. సో, ఇలాగే ఒక రాష్ట్రానికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి దీనికి తీసుకుంటే దీంట్లో కూడా పీఠభూములున్నాయి, మైదాన ప్రాంతాలున్నాయి,
అలాగే తూర్పు కనుమలున్నాయి. ఇవన్నీ కలిపితే ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక స్వరూపం, నైసర్గిక స్వరూపం, ఫిజియోగ్రఫీ అంటామనమాట. మనకి మ్యాప్స్ 2 టైప్స్ ఉంటాయి కదా! సో, స్టేట్స్ ఇవన్నీ కలిపి లేదా స్టేట్ మ్యాపే తీసుకుంటే డిస్ట్రిక్ట్స్, విలేజెస్, మండల్స్ కలిపి ఉంటే దాన్ని పొలిటికల్ మ్యాప్ అంటాం. అలా కాకుండా అదే మ్యాపు జిల్లాలు ఇవి వీటి సమాచారం కాకుండా కొంత గ్రీన్ కలర్‌లో, కొంత బ్రౌన్ కలర్‌లో, కొంత బ్లూ కలర్‌లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఫిజికల్ మ్యాప్ అని అంటాం. మీరు అట్లాస్ చూస్తే మీకు అర్థమవుతది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ మ్యాపు అలాంటిదనమాట. దీన్ని ఫిజికల్ మ్యాప్ అంటాం మనం. సో, ఈ ఫిజికల్ మ్యాప్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ గురించి చెప్తుందనమాట. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ ఏర్పడడానికి ముఖ్యంగా శిలా వ్యవస్థను కనుక చూసుకున్నట్లయితే కనుక ధార్వార్ శిలా వ్యవస్థతో మొదలుకొని ధార్వార్ అంటే 2.3 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ధార్వార్ శిలా వ్యవస్థ. భారతదేశంలోనే అతి పురాతనమైన శిలా వ్యవస్థ. సో, ఈ శిలా వ్యవస్థలు ఎలా కాలిక్యులేట్ జేస్తారంటే, ఈ కొన్ని మిలియన్ సంవత్సరాల మధ్యలో ఏర్పడినటువంటి ల్యాండ్స్ అన్నిటిని ఒక వ్యవస్థ కింద పెడుతూ ఉంటారు. అలాంటి వాటిలోనే ధార్వార్ రాక్ సిస్టమ్ ఒకటన్నమాట. అలాంటి ధార్వార్ రాక్ సిస్టమ్ నుంచి ప్లీస్టోసీన్ రాక్ సిస్టమ్ వరకు ఉన్నటువంటి వివిధ దశల్లో ఏర్పడినటువంటి శిలలన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్‌లో కనిపిస్తాయన్నమాట. సో, అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం టెరిటరీని, భూభాగాన్ని 3 మేజర్ ఫిజియోగ్రాఫిక్ పార్ట్స్‌గా డివైడ్ చేశారు. అవే ఏంటి అంటే, ఒకటి పడమటి పీఠభూమి. అంటే ప్లేట్యూ రీజియన్ అన్నమాట. వెస్టర్న్ ప్లేట్యూ రీజియన్. అండ్ ఇంకొకటి తూర్పు కనుమలు. ఈస్టర్న్ ఘాట్స్. అండ్ మూడోది తీర మైదానం. కోస్టల్ ప్లెయిన్స్. తూర్పు తీర మైదానం. కోస్టల్ ప్లెయిన్స్. సో, ఇప్పుడు ఈ పడమటి పీఠభూమి అనేటువంటిది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మ్యాప్‌లో మనది ఈ రకంగా ఉంటుంది. ఈ కీ ఆకారంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా! సో, ఈ ఆకారంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీయూడి అని ఉంది కదా! ఇది కడప అన్నమాట. సో, ఇక్కడ కలర్ చూసారా మీరు? వేరే కలర్‌లో ఇచ్చారు. సో, అది కొంత పీఠం రాక్ సిస్టమ్ అన్నమాట అది. సో, అదొక కడప టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్. అలాగే ఇంకా ఇంకొంత డెక్కన్ పీఠభూమిలో కొంత భాగం ఇక్కడ కలుస్తుంది మనకి ఈ ఏరియాలో. రాయలసీమ రీజియన్. అలాగే ఇంకొంచెం పైకెళ్తే ఇటు సైడ్ మనకి ఇటువైపెళ్తే వెస్ట్ సైడ్ వెళ్తే మైసూర్ పీఠభూమిలో కొంత భాగం, ఈ ధార్వార్ పీఠభూమిలో కొంత భాగం ఇక్కడ రాసుంది ధార్వార్. సో, ఇవి కొంత కొంత కలుస్తున్నాయి రాయలసీమ రీజియన్. మరి ఏ పీఠభూములు కలుస్తున్నాయి? ఏ రకాల శిలలున్నాయి? ఏ రకాల రాక్ సిస్టమ్ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పీఠభూమిని ఎక్కువగా మనకంతా కూడా వెస్ట్ సైడే ఉంది. మీరు మ్యాప్‌లో చూస్తే గనుక. సో, అందుకనే దీన్ని వెస్టర్న్ ప్లేట్యూ రీజియన్ పడమటి పీఠభూమి అంటారు. సో, దీంట్లో ప్రధానంగా ఏ రాక్స్ కన్సిస్ట్ అయ్యి ఉన్నాయంటే గ్రానైట్, క్వార్ట్జ్, ఆర్కియన్నీస్ అండ్ సిస్ట్. ప్రధానంగా ఈ వెస్టర్న్ ప్లేట్యూ దీంతో ఈ రాక్స్ నిర్మితమైంది. గ్రానైట్, క్వార్ట్జ్, ఆర్కియన్నీస్ అండ్ సిస్ట్. ఇవి ఎక్కువగా అనంతపురం, నంద్యాల. నంద్యాల అంటే ఒకప్పటి కర్నూలు జిల్లాలో పార్ట్‌గా ఉండేది. ఇప్పుడు సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది కదా! ఈ ఏరియాస్ మధ్యలో ఈ పడమటి పీఠభూమి అనేటువంటిది విస్తరించి ఉంది. అండ్ అనంతపూరు మరియు చిత్తూరు డిస్ట్రిక్ట్స్‌లో కొంత భాగమేమో ఇక్కడ చూపిచ్చాను కదా! మైసూర్ ప్లేట్యూలో అంటే కొంచెం అవి కర్ణాటకకి బార్డర్. అనంతపూరు, చిత్తూరు గూడా కొద్దిగా కర్ణాటకకి బార్డర్ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి మైసూర్ ప్లేట్యూకి కనెక్ట్ అయ్యున్నాయి. వాటిలో భాగంగా ఉన్నాయి. అండ్ ఈ పడమటి పీఠభూమి వయస్సు చూసుకున్నట్లయితే సుమారుగా 60 మిలియన్ ఇయర్స్ బ్యాక్‌దనమాట. 60 మిలియన్ ఇయర్స్ దాని చరిత్ర కలిగి ఉంది. ఈ పడమటి పీఠభూమి ఇప్పుడు నిన్న మొన్న ఏర్పడింది కాదు. కొన్ని మిలియన్ సంవత్సరాలు 60 మిలియన్ సంవత్సరాల నుంచి ఆ ట్రాప్స్ ఏర్పడడం వల్ల అగ్ని శిలల విస్ఫోటనం వల్ల లావా సెడిమెంటేషన్ డిపాజిట్ వల్ల ఏర్పడినటువంటి దృఢమైనటువంటి పీఠభూమి భాగం అన్నమాట ఇది. సో, ఈ పడమటి పీఠభూమి ఓవరాల్‌గా మనం పీఠభూమి అంతా పడమటి పీఠభూమి అన్నాం. మరి దీంట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పార్ట్.
విభజిస్తే కనుక అంటే రాక్స్ ఆధారంగా కనుక విభజిస్తే కనుక 6 రకాల శిలా స్వరూపాలు ఉన్నాయి. 6 టైప్స్ ఆఫ్ రాక్ సిస్టమ్స్ ఆర్ దేర్. మొదటిది ధార్వాడ్ సిస్టమ్. ధార్వాడ్ రాక్స్. ఇవి భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి రాక్ సిస్టమ్ అన్నమాట. ధార్వాడ్ శిలలు. ఎందుకని ఆల్రెడీ చెప్పాను మీకు. 2.5 బిలియన్ ఇయర్స్‌కి ముందే ఇవి ఏర్పడడం జరిగిందన్నమాట. అండ్ ఇవి ఎక్కువగా ఏ మూలకాలతో కన్సిస్ట్ అయి ఉంటాయంటే కన్సిస్ట్ ఆఫ్ సిస్ట్ అండ్ ఆర్కియన్ నీస్. ఓకే. సో చూడండి వీటి వయసు వచ్చి 2.3 బిలియన్ సంవత్సరాలకి పూర్వం అన్నమాట. ఇది కర్ణాటకలో ధార్వార్ అనే ఏరియా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి చిత్తూరు వరకు విస్తరించి ఉన్నటువంటి రాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ధార్వార్ రాక్స్ అని అంటారు. ఇక్కడ ఎక్కువగా లభించేటువంటి ఎలిమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక అబ్రకం. అబ్రకం అంటే ఇంగ్లీష్‌లో మైకా. అండ్ బంగారం, గోల్డ్, ఐరన్, ఐరన్ ఓర్, ఇనుప ధాతు రూపంలో లభిస్తూ ఉంటుంది మనకి ఇనుము. ఇలాంటివి ఎక్కువగా ధార్వార్ శిలల్లో లభిస్తాయన్నమాట. అబ్రకం, బంగారం, ఇనుము, మైకా, గోల్డ్ అండ్ ఐరన్ ఓర్. రెండవ సిస్టమ్ వచ్చి కడప సిస్టమ్. సో ఇక్కడ కడప సిస్టమ్ కూడా చెప్పేసాక మనం ఒకసారి మ్యాప్ చూద్దాం. మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఇవి ఎక్కువగా కడపలో ఒక రకమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి శిలలు ఏర్పడడం వల్ల దానికి మొదటగా అక్కడే కనుక్కోవడం వల్ల ఈ శిలల్ని మనకి కడప శిలలు అన్నటువంటి పేరొచ్చిందన్నమాట. యాక్చువల్‌గా కడప శిలలు అన్నారు కదా అని కడపలో మాత్రమే ఉంటాయని కాదు. కడప, కర్నూలు, ఇతర రాయలసీమ ప్రాంతాలలో కూడా ఇటువంటి శిలలను మనం చూడొచ్చన్నమాట. ఈ శిలలు కూడా యాక్చువల్‌గా ధార్వార్ శిలలకి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే ధార్వార్ శిలల యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మిగిలిపోయినటువంటి ఆహ్, డిపాజిట్స్ ఉంటాయి కదా! సో, ఆ అవశేషాల వల్ల ఏర్పడినటువంటివే ఈ కడప రాక్స్ అన్నమాట. ఇవి కూడా ఏమి రీసెంట్‌వేం కాదు. వీటికి కూడా సుమారు 50,00,00,000 సంవత్సరాల వయసుంది. సో, ఇక్కడ అధికంగా లభించేటువంటి మినరల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఆస్బెస్టాస్, పలకరాయి, స్లేట్ స్టోన్ అండ్ మైకా, అబ్రకం, క్వార్ట్జ్, సున్నప్రాయి, లైమ్‌స్టోన్, ఇసుకరాయి, శాండ్‌స్టోన్, మాంగనీస్, మాంగనీస్ అంటే ముగ్గురాయి అండ్ రాగి, కాపర్, నికెల్ మాంగనీస్ అంటే ముగ్గురాయి కాదు. బైరిటీస్ అంటే ముగ్గురాయి. బైరిటీస్ అంటే ముగ్గురాయి. స్టియటైట్ అండ్ కోబాల్ట్. సో, ఇన్ని రకాల చాలా విలువైనటువంటి ఖనిజాలు ఇవన్నీ కూడా. కోబాల్ట్ ఒకటి, నెక్స్ట్ మీకు మైకా ఒకటి, ఆస్బెస్టాస్ ఒకటి, మాంగనీస్ ఒకటి చాలా విలువైనటువంటివి. ఆ మధ్య ఒక మూవీ కూడా వచ్చిందనమాట. ఈ తుమ్మలపల్లి మైన్స్ మీద వచ్చింది. బైరిటీస్ ముగ్గురాయి గురించి వచ్చింది కదా! సో, అవన్నీ చాలా మైనింగ్ దందాలు, కబ్జాలకి ఆ ఏరియా మొత్తం గూడా బాగా ప్రసిద్ధి. కడప చుట్టుపక్కల. వంటి ఖనిజాలన్నీ అక్కడ లభిస్తాయన్నమాట మనకి. సో, ఇది వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం. ఆల్‌మోస్ట్ రాయలసీమలో చిత్తూరు మినహా మిగతా 3 జిల్లాల్లో కూడా మనం చూడొచ్చు. పాత జిల్లాల ప్రకారం అయితే. నెక్స్ట్ ఆ పక్కనే మళ్ళీ చిన్న తేడాతోని కర్నూలు శిలలు. కర్నూలు టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్. దీన్నేంటంటే కడప శిలలకి సమాంతరంగానే ఇవి కూడా కర్నూలు ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి శిలా వ్యవస్థని కర్నూలు శిలలు అంటారనమాట. సో, దీంట్లో ఎక్కువగా ఏంటంటే రాతినార. రాతినార అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! ఆస్బెస్టాస్ అన్నమాట. స్టియటైట్ అండ్ బైరిటీస్. బైరిటీస్ అంటే ముగ్గురాయి. ఇవి లభిస్తాయి. ఆస్బెస్టాస్, స్టియటైట్ అండ్ బైరిటీస్. నెక్స్ట్ ఫోర్త్ రాక్ సిస్టమ్ వచ్చి గోండ్వానా. ఇందాక మనం చెప్పుకున్న ధార్వార్. ఇది గోండ్వానా. ఇది కూడా ఒక రకమైనటువంటి శిలా వ్యవస్థ. ఎస్పెషల్లీ ఇది డెల్టా రీజియన్‌లో నదీ ప్రవాహ ప్రాంతాలలో, నదీ లోయలలో ఏర్పడేటువంటి సిస్టమ్. ఇది ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదుల లోయల్లో మనకి గోదావరి నది యొక్క దిగువ భాగంలో మనకి ఫాసిల్ ఫ్యూయల్స్‌తో కూడినటువంటి బొగ్గు గనులు లభిస్తాయన్నమాట. ఈ బొగ్గు రాయి ఏదైతే ఉందో, బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో, ఇవి గోండ్వానా రకానికి చెందినవి. గోండ్వానా బొగ్గు అంటారు అందుకే దీన్ని. సో, ఆ బొగ్గు గనులు ఈ రకానికి చెందినవన్నమాట. బొగ్గు గనులైనప్పటికీ కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ అన్నమాట. ఎన్నో సంవత్సరాల ఫాసిల్ ఫ్యూయల్స్ కలెక్షన్‌తోనే బొగ్గు అనేటువంటిది ఏర్పడుతుంది కదా!
ఎన్నో కోట్ల సంవత్సరాల ఫాసిల్ ఫ్యూయల్స్‌తో. కాబట్టి బొగ్గును కూడా మనం ఇక్కడ రాక్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎక్కువగా మనకు కనిపించేటువంటి మూలకం ఏంటి అంటే ఎర్ర ఇసుక రాయి అన్నమాట. రెడ్ శాండ్‌స్టోన్. ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇదే గోదావరి, కృష్ణ రీజియన్‌లోనే ఇంకొక శిలలేంటి అంటే రాజమండ్రి టైప్ ఆఫ్ రాక్స్. ఇవి రాజమండ్రిలో కనుక్కోవడం వల్ల రాజమండ్రి టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ అని చెప్పి పేరు పెట్టారు రాజమండ్రి శిలలని. అయితే అవ్వడానికి మాత్రం గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాలు రెండిట్లోని కూడా మనకు కనిపిస్తాయి. సో, దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి కోస్టల్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ సముద్రం ఉప్పొంగడం వలన ఇసుక, సున్నం అండ్ మట్టి ఇలాంటి డిపాజిట్స్ ఉంటాయి కదా! అవక్షేపాలు. ఇప్పుడు సముద్రం అలలు ఎగిసిపడుతున్నాయంటే అలలు ఓన్లీ వాటరే ఉండదు. ఇవన్నీ మూలకాలను కూడా మోసుకొస్తది. సో, అట్లా సముద్రం ఉప్పొంగడం వల్ల ఈ అందులో ఉన్నటువంటి ఇసుక, సున్నం, మట్టి ఈ అవక్షేపాలన్నీ కూడా కొన్ ఇప్పుడు ఒక చోటొచ్చి ఇలా డిపాజిట్ చేసి వెనక్కెళ్ళిపోతాయి. మళ్ళీ డిపాజిట్ చేసి వెనక్కెళ్ళిపోతాయి. ఇలా వరదలొచ్చినప్పుడు వాటి యొక్క డిపాజిట్స్ ఉండిపోతాయి. సో, ఇలాంటి డిపాజిట్స్ ఎప్పుడన్నా మీరు గమనించినట్లయితే ఒకసారొచ్చి వెళ్ళిపోతే పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ చాలా సంవత్సరాల పాటు ఇక్కడ డిపాజిట్ అయ్యి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఒక రాక్ సిస్టమ్‌లా తయారైపోద్దనమాట. ఫస్టొచ్చినప్పుడు అది ఇసుకగానే కనిపించొచ్చు, మట్టిగానే కనిపించొచ్చు. ఇప్పుడు దాని మీద ఎన్నో కోట్ల అణువులు పడిపోయి కొన్ని సంవత్సరాల పాటు అది ఇలా కంప్రెస్ అయిపోయిందనుకోండి. అదేమవుతది? గట్టిగా మొత్తం కలిపి ఒకటే పదార్థంగా ఏర్పడిపోద్ది. అలా ఏర్పడినటువంటి రాక్ సిస్టమే ఈ రాజమండ్రి రాక్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ మనకి ఈ ఏరియా దేనికి ప్రసిద్ధి అంటే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్‌కి ప్రసిద్ధి. అందుకనే మీరెప్పుడన్నా చూడండి ఆంధ్రప్రదేశ్‌లో ఓఎన్‌జీసీ, గెయిల్ ఇలాంటి సంస్థలు వాటి యొక్క ఆఫీసులు, గ్యాస్ పైప్‌లైన్‌లు పేలిని, బ్లో ఔట్ వచ్చింది. పాసర్లపూడి బ్లో ఔట్ ఇవన్నీ ఎక్కడ వినుంటారు? గోదావరి జిల్లాలోనే వినుంటారనమాట. ఎందుకంటే రాజమండ్రి చుట్టుపక్కలే ఓఎన్‌జీసీ, గెయిల్ ఆ పైప్‌లైన్‌లన్నీ ఊర్ల మధ్యలో నుంచి ఎళ్తా ఉంటాయన్నమాట. అల్లవరం, ఇటు మన అమలాపురం ఈ లైన్ అంతా కూడా రాజోలు ఇదంతా గెయిల్ పైపులుంటాయి భూమిలో. సహజ వాయువు నేచురల్ గ్యాస్ అంత బాగా వస్తది కాబట్టి అక్కడ ఉత్పత్తవుతుంది సహజంగానే. కాబట్టి ఈ ఇవి ఈ శిలలు రాజమండ్రి శిలలు దానికి ప్రసిద్ధనమాట. ఎప్పుడైనా గమనించండి మీరు. ఓఎన్‌జీసీ ఆఫీసులు గాని, గెయిల్ ఆఫీసులు గాని అక్కడుంటాయి మనకి. వీళ్ళ పని ఇదనమాట. సముద్రంలోని, గోదావరిలోని తిరుగుతూ నేచురల్ గ్యాస్‌ని, పెట్రోలియంని వెలికి తీస్తూ ఉంటారు. అండ్ సిక్స్త్ టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ ఇన్ వెస్టర్న్ ప్లేట్యూ ఈస్ డెక్కన్ ట్రాప్స్. దక్కన్ నాపలు అంటామనమాట. ఇంగ్లీష్‌లో డెక్కన్ ట్రాప్స్ అని అంటాం. సో, క్రెటీషియన్ కాలంలో భారత ద్వీపకల్పం అంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే. ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో మనకి ఈ భూపటలంలోని విదరాలంటే ఫిషర్ లాగా ఏర్పడుతుందనమాట. సో, దాని గుండా ఏదైతే ఆ ఫిషర్ ఏర్పడిందో దాని గుండా లావా బయటకొచ్చేయడం వలన ఏర్పడినటువంటివి ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం ఏర్పడిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. లావా వచ్చేటప్పుడు లిక్విడ్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఇలా పాక్కుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత కొంతసేపటికి అది వేడి మీద ఉన్న మూల మెల్ట్ అయ్యి అది పాక్కుంటూ వస్తుంది. లైక్ కొవ్వొత్తే ఉంది. మనం దానిలో మైనాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? లిక్విడ్ లాగా కారిపోతూ ఉంటుంది. కానీ కొంతసేపటికి అక్కడ వేడి తగ్గిపోయిందనుకోండి, ఏమవుతుంది? గట్టిగా అయిపోతుంది. ఆపేసామనుకోండి కొవ్వొత్తిని, వేడి చల్లారిపోతుంది కదా! లిక్విడ్ ఫార్మ్‌లో ఉన్నది కాస్త ఉప్పు పడిపోతుంది కదా! లైక్ ఇది కూడా అంతే అన్నమాట. సో, లావా కూడా అలా లిక్విడ్ రూపంలో వేడి మీద అది దాని యొక్క స్వరూపాన్ని మార్చుకుని ద్రవ రూపంగా బయటకొస్తూ ఉంటుంది. కానీ అది ఒక చోట అలా ప్రవహించి ఒక చోట సెటిల్ అయిపోతది. సెటిల్ అయిపోయి చల్లారిపోయిన తర్వాత అదేమవుతది? గట్టి పడిపోతది. గట్టి పడిపోయి రాక్ అయిపోతది. అలా ఒక్కసారి అయితే జస్ట్ ఒక లేయర్ ఏర్పడతది. కానీ అలాంటి విస్ఫోటనాలు ఎన్నో జరిగున్నాయనుకోండి అదేమవుతది? పెద్ద పీఠభూమి ఏర్పడడానికి దారితీస్తది. అలాంటి పీఠభూమే ఈ దక్కన్ పీఠభూమనమాట. సో, ఈ ఒక లావాపై మరొక లావా పొర ప్రవహించి, ఇప్పుడు ఒకసారి విస్ఫోటనం చెందినప్పుడు ఒక లావా పొర ఏర్పడింది. దీని తర్వాత మళ్ళీ విస్ఫోటనం చెందినప్పుడు ఇంకో పొర ఏర్పడింది. ఇలా ఒక 10 పొరలు పొర మీద పొర, పొర మీద పొర అంటే ఇప్పుడు మనమేదో పూరీలు పెట్టినట్టు ఒకదాని మీద ఒకటి సేమ్ షేప్‌లో, సేమ్ ఆకారంలో, సేమ్ దాని మీదే ఇలా రౌండ్‌గా పెట్టుకుంటా వెళ్ళం కదా! సో, ఇది లావా.
దాని ఇష్టం వచ్చినట్టు వస్తది. అండ్ దాని ఇష్టం వచ్చినట్టు దాని పైకెక్కుతది. ఎంతవరకు ఆగిపోవాలో అంతవరకు ఆగిపోద్ది. సో, ఇలా ఆగిపోయిన మూలానే అదేమవుతుందంటే ఒకదానిపై ఒకటి మెట్ల ఆకారంగా ఏర్పడినియంట. సో, ఎగ్జాక్ట్ సేమ్ ఒకే షేప్‌లో ఏర్పడదు కదా! ఒక దానిపైన ఒకటి, ఒక దానిపైన ఒకటి హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. సో, అలా ఏర్పడడం వల్లే ఇది మెట్ల ఆకారంలో ఏర్పడింది. సో, అలా మెట్ల ఆకారంలో ఏర్పడినందుకే దీన్ని ట్రాప్స్ అని అంటారనమాట. అలా ఏర్పడినందుకు. ఎక్కువగా ఇందులో ఉండేటువంటి ఖనిజం ఏంటి అంటే బసాల్ట్ అనేటువంటిది దక్కన్ నాపల్లో ఎక్కువగా ఉంటుందనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే గోదావరి జిల్లాల్లోని ప్రకాశం, గుంటూరు ఆ పరివాహక ప్రాంతాలంతా కూడా ఇంచుమించు మన కోస్టల్ లైన్‌లో ఉన్నటువంటి కోస్తా డిస్ట్రిక్ట్స్‌లో ఇవి విస్తరించి ఉంటాయన్నమాట. మీకు దక్కన్ నాపలు, దక్కన్ పీఠభూమి అనగానే గుర్తొచ్చేటువంటిది హైదరాబాద్. హైదరాబాద్ ఆ సిటీ మొత్తం గూడా దక్కన్ పీఠభూమి మీదే ఉంది. బట్ మనకు కూడా దాని యొక్క ఇదనేది ఉందన్నమాట. దక్కన్ నాపలు అనేటువంటివి అటు సైడ్ కూడా ఏర్పడ్డాయి. సో, ఇవన్నీ ఒకటే దాంట్లో భాగమే. ఎందుకంటే ఇదంతా బోర్డరే కాబట్టి. అండ్ సెకండ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ వచ్చి మనకి తూర్పు కనుమలు. భారతదేశానికి ఇండియా మ్యాప్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇండియా మ్యాప్ కాదిది. ఇండియా మ్యాప్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ వెస్ట్ సైడ్ కోస్టల్ లైన్ ఆనుకున్నటువంటి కొండలు, దానికి ఆ కొండల్లో భాగంగానే ఏర్పడినటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి వెస్టర్న్ ఘాట్స్ అంటారు. అలాగే ఈస్ట్ కోస్ట్ లైన్‌కి సమాంతరంగా కొండలు, పర్వతాలు ఏవైతే ఏర్పడ్డాయో వీటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. తూర్పు కనుమలు అంటాం. సో, మన రాష్ట్రం ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి, మన దగ్గర ఉన్నటువంటి కొండలన్నీ కూడా తూర్పు కనుమల కిందకే వస్తాయన్నమాట. సో, ఇది ఇంచుమించుగా తీర మైదానం ఉంది కదా! మన కోస్టల్ లైన్ మైదానం. ఈ ప్లేన్స్‌కి సమాంతరంగానే దక్కన్ పీఠభూమి నుంచి మధ్య, ఉత్తర, దక్షిణాలుగా విస్తరించి ఉన్నటువంటి పర్వత శ్రేణులన్నిటిని కలిపి తూర్పు కనుమలు అంటాం. సో, ఇది దక్కన్ పీఠభూమి. ఇక్కడ మ్యాప్‌లో చూపిస్తున్నట్లయితే కనుక ఇది దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ అండ్ ఉత్తర, దక్షిణాలుగా ఇటు ఉత్తరం అంటే ఒడిస్సా వైపు అండ్ దక్షిణం అంటే ఇటు తమిళనాడు వైపు విస్తరించి ఉన్నటువంటి ఇది చూసారా? ఇలా విస్తరించింది. ఉత్తర, దక్షిణాలుగా విస్తరించినటువంటి ఈ పార్ట్‌ని తూర్పు కనుమలు అంటాం. అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణులు తూర్పు కనుమలు అంటాం. సో, కృష్ణా, గోదావరి, పెన్నా, మహానది ఇలాంటి పెద్ద పెద్ద నదులన్నీ కూడా వికోశీకరణ ఫలితంగా శిథిలమై అవిచ్ఛిన్నంగా రాష్ట్రమంతటా ఈ తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. సో, తూర్పు కనుమలు ఒకే చోట వెస్టర్న్ ఘాట్స్ లాగా ఒక వరస, ఒక ఇది ఇలా ఏమి ఉండవన్నమాట. విచ్ఛిన్నంగా ఉంటాయి ఇవి. సో, వికోశీకరణం వల్ల ఇవి ఎలా ఉన్నాయంటే రాష్ట్రం అంతటా కూడా విస్తరించి ఉన్నాయి. అయితే ఏంటంటే, ఇక్కడ మనకి తూర్పు కనుమలని చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మీకు వీటికి కంటిన్యూటీ ఉండదనమాట. అంటే కోస్టల్ ప్లెయిన్స్‌కి ఆనుకొని ఉన్నాయి. ఈ మధ్యలో మనకి చాలా పెద్ద పెద్ద నదులెళ్ళిపోతున్నాయి. ఈ కొండల్ని చీల్చుకొని, పర్వతాలు చీల్చుకునే వెళ్తాయి కదా! నదులన్నిటికి జన్మస్థానం ఎక్కడ? పర్వతాల్లోనే. సో, ఆ పర్వతాల్లోంచి చీల్చుకుని వాటిని వికోశీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా! అందుకని సర్టెన్ ఇంటర్వల్స్‌లో ఉంటాయన్నమాట తూర్పు కనుమలు. ఒకటే చోట లైన్‌గిలాగా పర్వత శ్రేణిలాగా ఉండవు. సో, అది. సో, అయితే ఈ తూర్పు కనుమలకి తూర్పు శ్రేణులు అని కూడా పిలవచ్చు వీటిని. సో, అయితే ఇందులో దక్షిణంగా ఉన్న వాటినేమో కడప శ్రేణులు అని పిలుస్తారు. రాక్ సిస్టమ్‌లో కూడా మనకి కడప రాక్స్ అని పిలుస్తున్నాం. అలాగే పర్వతాలలో కూడా మనకి కడప పర్వత శ్రేణులు అని పిలుస్తున్నామనమాట. కడప రేంజ్. కడప రేంజెస్ అన్నాం. దక్షిణంగా ఉన్న వాటన్నిటిని కడపలో ఉన్నాయని కాదు, దక్షిణంగా మనకి రాయలసీమ 4 జిల్లాల్లో విస్తరించిన టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్‌ని మనకిప్పుడు లైక్ శేషాచల ఫారెస్ట్ గాని, నల్లమల్ల ఫారెస్ట్ గాని ఇవన్నీ కూడా కడప టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ కిందకి కన్సిడర్ చేస్తారనమాట. కడప రేంజ్ కిందకే. సో, ఎక్కువగా ఈ పర్వతాల్లో ఉండేటువంటి స్టోన్స్ ఏంటి అంటే చార్నోకైట్ అండ్ కాండోలైట్. చార్నోకైట్ అండ్ కాండోలైట్ రాక్స్‌తో ఇవి రూపాంతర శిలలనమాట. అంటే మెటామార్ఫిక్ రాక్స్ అంట. రూపాంతర శిలలచే ఏర్పడిన మెటామార్ఫిక్ రాక్స్ ఏర్పడతాయి. చార్నోకైట్ అండ్ కాండోలైట్ రాక్స్ యొక్క మెటామార్ఫిక్ ఫార్మ్‌లో ఉంటాయి ఇవి. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏంటి అంటే జిందగడ. అండ్ రెండవ ఎత్తైన శిఖరం అరోమా కొండలు. సో, ఇవి 2 కూడా మనకి
ఉత్తర ఆంధ్రాలోనే ఉన్నాయన్నమాట. జిందగడ వచ్చేసి దీని హైట్ వచ్చి 1690 అండ్ అరోమా కొండలదొచ్చేసి 1680. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తైన శిఖరం జిందగడ. రెండవ ఎత్తైనది అరోమా. తూర్పు కనుమల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలు వివిధ పేర్లతో పిలుస్తారు. సో, అంటే కొండల్ని. తూర్పు కనుమలు అంటే ఏదో అనుకోకండి. మన దగ్గర ఉన్నటువంటి కొండలే. ఒక్కొక్క చోట ఒక్కో జిల్లాలో ఒక్కొక్క కొండ ఫేమస్ ఉంటది కదా! దానికి ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటాం. సో, ఈ పేర్లు కూడా మీకు తెలిసినవే. దీన్ని బట్టి కొట్టక్కర్లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో ఏంటంటే ముఖ్యంగా వీటిని పాపికొండలంటాం. అలాగే దోమకొండలంటారు. అండ్ విశాఖపట్నంలో మెయిన్‌గా యారాడ కొండలు, డాల్ఫిన్ నోస్ అని పిలుస్తారు. అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి అల్లూరు సీతారామరాజులోనేమో అనంతగిరి కొండలు. అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్‌లో నాగార్జునకొండ, వినుకొండ, కోటప్పకొండ, బెల్లంకొండ, ఈ కొండ అని చివరొచ్చినయన్నీ బండ గుర్తు పెట్టేసుకోండి. పల్నాడు జిల్లా అన్నమాట. వినుకొండ, కోటప్పకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ ఇవన్నీ. అవన్నీ యాక్చువల్‌గా ఊర్ల పేర్లు కూడా. ఆ కొండల పేరు మీదుగానే వాటికి ఊర్ల పేర్లు కూడా వచ్చాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు, నెల్లూరు, కడప ఈ మధ్యలో ఉన్నటువంటి నెల్లూరు డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్ మధ్యలో 2 జిల్లాలకి కలిపి విస్తరించున్నటువంటి కొండల్ని వెలికొండలు అంటారు. అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండలు నల్లమల కొండలు. అండ్ ఇక్కడే ప్రసిద్ధ శ్రీశైల దేవస్థానం ఉంది. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కొండలని చెప్పుకున్నాం కదా! ఈ మార్కాపురం అనేటువంటి ఏరియా స్లేట్స్ తయారీకి ప్రసిద్ధనమాట. నాకు గుర్తున్నంత వరకు 2016 గ్రూప్ 1లో క్వెషన్ అడిగారు. ఈ మార్కాపురం పలకరాయి గురించి. సో, మార్కాపురం కొండలనేటువంటి పలకరాయికి ఫేమస్. అండ్ కడప, అనంతపూర్ మధ్యలో విస్తరించున్నటువంటి కొండల్ని ఎర్రమల ఫారెస్ట్ అంటాం. ఎర్రమల కొండలు. కడప, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాల్లో విస్తరించున్నటువంటివి శేషాచల కొండలు, పాలకొండలు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటివి విజయవాడలో మనకి. మొగల్రాజపురం కొండలు, ఆ పక్కనే కొండపల్లి కొండలు. సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటివి మడకశిర, పెనుగొండ. మంచి 2 కూడా హిస్టారికల్లీ కూడా టూరిస్ట్ ప్లేస్‌లు. పెనుగొండ దుర్గం గాని, మడకశిర గాని 2 కూడా చూడదగ్గ ప్రదేశాలనమాట. సో, ఈ శేషాచల కొండల్లోనే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఉంది. అండ్ కొండపల్లి కొండలని చెప్పుకున్నాం కదా! ఈ కొండపల్లి మనకి కొండపల్లి బొమ్మలు జీఐ ట్యాగ్ కూడా ఉంది మన కొండపల్లి బొమ్మలకి, బుట్ట బొమ్మలకి. అండ్ మొగల్రాజపురం కొండల్ని మనకి విష్ణుకుండిన్‌లో కట్టించారనమాట. ఈ మొగల్రాజపురం గుహలు. ఆ గుహల్లో రకరకాల గుడులను కూడా కట్టించడం జరిగిందనమాట. సో, అది విజయవాడలో ఉంటుంది. సో, ముఖ్యంగా విశాఖపట్నం సిటీని ఈ సముద్ర అలల తాకిడి నుంచి సునామీలు, తుఫాన్లు ఇలాంటివి ఏర్పడినప్పుడు విపరీతంగా అలలు పైకి ఎగిసిపడతా ఉంటాయి కదా! సో, సిటీ ధ్వంసం అయిపోకుండా వాటికి కాపలాగా కాస్తున్నటువంటి కొండలేంటి అంటే అడ్డుకట్టగా డాల్ఫిన్ నోస్. ఇవి డాల్ఫిన్ యొక్క ముక్కుని పోలి ఉండడం వల్ల వాటికి డాల్ఫిన్ నోస్ అనేటువంటి పేరొచ్చిందనమాట. సో, విశాఖ నగరాన్ని రక్షిస్తున్నటువంటి కొండలు చాలా ఎగ్జామ్స్‌లో చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. రిపీటెడ్ క్వెషన్. డాల్ఫిన్ నోస్ అన్నమాట. అండ్ మదనపల్లిలో మనకి ఇంతకుముందు గవర్నర్ గారి యొక్క వేసవి విడిది ఉండేది. ఎందుకంటే వేసవి కాలంలో అక్కడ చల్లగా ఉంటుందన్నమాట. బికాస్ అది ప్లెట్యూ రీజియన్‌లో ఉండడం అండ్ పక్కనే కొంచెం బెంగుళూరు, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇంపాక్ట్ ఇవంతా కూడా ఉంటాయన్నమాట దానికి. సో, అయితే మదనపల్లిలో ఉన్నటువంటి హార్స్‌లీ హిల్స్ అనేటువంటి ప్లేసు గవర్నర్ గారికి వేసవి విడిదిగా ఉండేది ఒకప్పుడు. ఆ ప్లేస్ కూడా మంచి టూరిస్ట్ ప్లేస్. దానికే హార్స్‌లీ హిల్స్‌కి ఏనుగు మల్లమ్మ కొండలు అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది వేసవి విడిది కేంద్రంగా చెప్తారు. అండ్ దీనికే ఆంధ్ర ఊటీ అని చెప్పి కూడా పిలుస్తారు. మరి ఆంధ్ర కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు అంటే లంబసింగి. ఇది ఇప్పుడు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉందన్నమాట. వంచరం మేఘాల కొండలు ఇంకా చాలా ఉంటాయి. మనం ఎలాగో టూరిస్ట్ చాప్టర్ చెప్పుకుంటాం అన్నమాట. ఏపీ టూరిజం చెప్పుకుంటాము. అండ్ డిస్ట్రిక్ట్ వైస్ 26 జిల్లాల సమాచారం గూడా చెప్పుకుంటాం గాబట్టి, అక్కడ ఎలాగో డీటెయిల్డ్‌గా చెప్తాము. సో, కాబట్టి ఇక్కడ మెన్షన్ చెయ్యట్లేదు. బట్ ఆంధ్ర కాశ్మీర్ అని లంబసింగినంటారు. ఆంధ్ర ఊటీ అని హార్స్‌లీ హిల్స్ లేదా ఏనుగు మల్లమ్మ కొండలు మదనపల్లెలో ఉన్నాయన్ వాటినంటారు. అండ్ థర్డ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ వచ్చి తీర మైదానాలు. కోస్టల్ ప్లెయిన్స్. సో, ఏంటి కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఈ తూర్పు కనుమలని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఈ పర్వతాలు. ఇదే లైన్‌లో వాటిని ఆనుకునే
మనకి సమాంతరంగానే బంగాళాఖాతం అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి ఏరియాని తూర్పు కనుమలు అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇలా ఉందనుకుంటే, ఈ సమాంతరంగా ఇక్కడ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో, ఈ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి ప్లెయిన్ ఏరియా, మైదాన ప్రాంతాన్ని తూర్పు కనుమలు అంటామనమాట. ఇది కోస్టల్ తీర మైదానం ఇది. తీరం మనకి ఎక్కువ సుదీర్ఘమైనటువంటి తీరం ఉంది కదా! సో, ఆ తీరానికి సంబంధించి మైదానం అన్నమాట ఇది. మన కోస్టల్ లైన్ ఆనుకుని ఉన్నటువంటి మైదానం. ఈ నదులు తీసుకొచ్చిన డిపాజిట్స్ వల్ల ఏర్పడినటువంటి ఒక ప్లెయిన్ ఏరియా అన్నమాట. సో, ఈ నదులన్నీ కూడా ద్వీపకల్ప నదులన్నీ కూడా మనకి ఇండియన్ పెనిన్సులాకి సంబంధించిన ద్వీపకల్పం అంటే పెనిన్సులా ఇందాక తప్పు చెప్పుంటాను. సో, ఆ ఇండియన్ పెనిన్సులాలో ఉన్నటువంటి నదుల్లో చాలా నదులు ఏం చేస్తాయి, పైనుంచి నార్త్ నుంచి ప్రవహించుకుంటూ దక్షిణానికొస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకుంటే మనకి తూర్పు సైడ్ బంగాళాఖాతంలో కలిసేటువంటి నదులు చాలా ఉంటాయన్నమాట. పెద్ద నదులన్నీ కూడా గంగా, నెక్స్ట్ గోదావరి, కృష్ణ, ఈ నదులన్నీ కూడా మహానది, స్వర్ణముఖి, దామోదర్ ఇలాంటి పెద్ద నదులన్నీ కూడా మీకు బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తాయి. సో, ఈ బే ఆఫ్ బెంగాల్‌లో కలిసే క్రమంలో ఇవి కలిసే కన్నా ముందు మరి ఈ ఈ రాష్ట్రాలన్నీ దాటుకొని రావాలి కదా! కొండలో, గుట్టలో ఇవన్నీ దాటుకొనొస్తాయి. ఈ తూర్పు కనుమలు, పడమర కనుమలు ఇవన్నీ ఉన్నాయి కదా మధ్యలో. సో, వెస్ట్‌కెళ్ళేవేమో పడమర కనుమల మీదుగా వెళ్తాయి. తూర్పుకొచ్చేవేమో తూర్పు కనుమలు దాటుకొనొస్తాయి. ఈ ట్రావెలింగ్‌లో అవి చాలా పదార్థాలను మోసుకొస్తాయన్నమాట వాటితో పాటు. రాళ్ళు, రప్పలు, ఇసుకలు ఇంకా చాలా ఎలిమెంట్స్‌ని మోసుకొస్తూ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇంక బంగాళాఖాతంలో కలిసే ముందుగా ఇక్కడ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి కదా! అంటే సముద్రంలో కలిసే ముందుగా కొంత ఇక్కడ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి సో, ఈ మధ్యలో అది డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళినటువంటివి ఏదైతే ప్రాంతం ఉందో డెల్టా ప్రాంతం, దాన్నే తీర మైదానం అంటామనమాట. సో, అది తూర్పు సైడ్ విస్తరించి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ దాన్ని తూర్పు తీర మైదానం అని అంటాం. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ తీర మైదానం ఎంతుందంటే, సముద్ర మట్టం నుంచి చూసుకుంటే కనుక సీ లెవెల్ నుంచి 150 మీటర్స్ ఎత్తులో మనకి తీర మైదానం ఉంది. వేరేస్ నార్త్ ఇండియన్స్‌కి చూసుకుంటే మనకి హిమాలయాస్ ఇవి చూసుకున్నామనుకోండి, వేల మీటర్ల ఎత్తులో, వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. మనకి సముద్రం పక్కనే ఉంది. సో, 150 మీటర్స్ ఎత్తులోనే ఉన్నదనమాట. సముద్ర సీ లెవెల్ ఇలా ఉందనుకోండి. దీనికి ఒక 150 మీటర్స్ హైట్‌లో ఏర్పడినటువంటి ల్యాండ్ ఏరియానే తీర మైదానం. ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాతో మొదలుచుకొని మనకి దక్షిణాన పులికాట్ వరకు ఈ తీర మైదానం విస్తరించింది. జిల్లాల బైఫర్కేషన్‌కి ముందు మనకి శ్రీకాకుళం టు నెల్లూరు వరకు విస్తరించి ఉంది పాత పుస్తకాల ప్రకారం. జిల్లాల బైఫర్కేషన్ తర్వాత తిరుపతిలో కూడా విస్తరించి ఉందన్నమాట. తిరుపతికి కూడా ఇప్పుడు కోస్టల్ లైన్ ఉంది. ఎందుకంటే నెల్లూరులో కొంత పార్ట్, చిత్తూరులో కొంత పార్ట్ కలిపి. అండ్ రాయలసీమ జిల్లాల్లో కోస్టల్ లైన్ ఉన్నటువంటి ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఉన్నటువంటి ఒకే ఒక జిల్లా తిరుపతన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంతకుముందు మనకి 974 తీరరేఖ పొడవు ఉండేది. ఇప్పుడు లెక్కలు మారాయి. కొత్త లెక్కల ప్రకారం 1053.07 కిలోమీటర్ల తీరరేఖ మారి ఆంధ్రప్రదేశ్ మూడవ పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రంగా ఉందన్నమాట. మొదట గుజరాత్, తర్వాత తమిళనాడు, 3 ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ తీర మైదానం మనకి ఉత్తర దక్షిణాలుగా విస్తరించింది. ఇటు ఇంక తూర్పు, పడమరలతో పని లేదు. పడమర సైడ్ పీఠభూమి ఉంది. ఓకే. మనకి ఆంధ్రప్రదేశ్ ఉండడమే ఇటు ఉత్తర దక్షిణాల డైరెక్షన్‌లోనే ఉంది కాబట్టి ఈ డైరెక్షన్‌లో. సో, ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉందన్నమాట తీర మైదానం. అండ్ ఈ తీర మైదానానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఉత్తర, దక్షిణ భాగాల్లోనేమో సన్నగా ఉండి, మధ్య భాగంలో అంటే గోదావరి, కృష్ణా నదుల డెల్టాలున్నాయి కదా! ఇవి పెద్ద నదులవ్వడం, అక్కడ ఎక్కువ డిపాజిట్స్ జరగడం, ఎక్కువ డెల్టాలు ఏర్పరచడం కారణంగా ఎక్కువ వెడల్పుతో ఉంటుందన్నమాట ఈ తీర మైదానం మొత్తం. మధ్యలో భాగమేమో ఎక్కువ వెడల్పుగా ఉండి, అటు సైడ్, ఇటు సైడ్ సన్నగా ఉంటుందన్నమాట. ఉత్తర, దక్షిణ కూడా సన్నగా ఉంటుంది. అండ్ ఈ మైదానము విశాఖపట్నం దగ్గర గంగవరం వద్ద మనకి ఈ మైదానంలో స్టంప్స్, కేవ్స్ మరియు విశాఖలో ఉన్నటువంటి డాల్ఫిన్స్, రాన్ భృగువులు, రాజమండ్రి సమీపంలో కొడవలి ఆకారపు స్పిట్, ఇసుక దిబ్బ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, స్టాక్స్ అండ్ స్టంప్స్ అనేటువంటివేంటంటే, సముద్రం యొక్క నీటి వల్ల సహజంగా ఏర్పడినటువంటి
ఒక రకమైనటువంటి ఆకారం అన్నమాట. సో, ఆ రకంగా అక్కడ కొంత నీరు నిల్వ ఉంది. సో, అటువంటి స్టాక్స్ అండ్ స్టంప్స్ లాంటివి మనకి గంగవరం వద్ద ఏర్పడ్డాయి. ఇక్కడే విశాఖ సమీపంలో కేవ్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇదే అరకు కేవ్స్ అన్నమాట. ఇవి కూడా ఆ రకంగా ఏర్పడినటువంటివి. అండ్ ఈ కొడవలి ఆకారపు స్పిట్ అంటే రాజమండ్రి సమీపంలో మీకు ఇక్కడ ఒక ఇసుక దిబ్బలన్నమాట ఇవి స్పిట్స్ అంటే. ఇవి ఇలా ఈ రకమైనటువంటి ఆకారంలో ఉంటుందన్నమాట. కొడవలి ఆకారం. సికిల్. సికిల్ షేప్‌లో ఉంటదిది. సో, రాష్ట్రంలో తీరరేఖ దృష్ట్యా చూసుకున్నట్లయితే గనక తీరరేఖ కలిగినటువంటి జిల్లాలు ప్రస్తుతం 12 ఉన్నాయి. అందులో కోస్తా జిల్లాలు 11 కోస్తా జిల్లాలే ఉంటే ఒకే ఒకటి రాయలసీమ. అదే తిరుపతి చెప్పాను కదా! ఈ మైదానంలో ఏలూరు జిల్లాలోని ఒక సరస్సు కొల్లేరు సరస్సు ఏర్పడుతుంది. తిరుపతి జిల్లాలో పులికాట్ సరస్సు ఏర్పడిందన్నమాట. ఇంతకుముందు మనం పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత పులికాట్ సరస్సు కూడా తిరుపతి జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు ఉంది తిరుపతి జిల్లాలో. అండ్ కోస్టల్ లైన్ కూడా ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సముద్రం కూడా ఏర్పడింది. ఈ చేంజెస్ మీద ఫోకస్ చేసి అడుగుతారు. మనం అప్‌డేట్ అయ్యామా లేదా అనేటువంటిది టెస్ట్ చేస్తారు ఎగ్జామినేషన్‌లో. అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీచ్‌లు చూసుకున్నట్లయితే మోస్ట్‌లీ ఇవి అందరికీ తెలిసినవే. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లోనేమో కళింగపట్నం బీచ్, బారువా బీచ్. బారువా బీచ్ మీకు ఇంచుమించు కేరళని తలపిస్తా ఉంటదనమాట. ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తా ఉంటాయి. చాలా బావుంటది. ఇంక మన క్లాస్ అయిపోయాక ఒకసారి ఇమేజ్ చూడండి. మీరు ట్రైన్‌లో వెళ్తున్న ఒడిస్సా సైడు, అటు సైడ్ వెళ్తే ఇచ్చాపురం ఇటు సైడ్ అంతాని మీకు బారువా తగిలిద్ది. కోటబొమ్మాలి వీటన్నిటికి ఇవతలనమాట. అండ్ విశాఖపట్నంలో వచ్చేసి యారాడ బీచ్, రామకృష్ణ బీచ్, భీమిలి బీచ్, రిషికొండ బీచ్ ఇవి అందరికీ తెలిసినవే. నెక్స్ట్ కాకినాడలో ఉప్పాడ బీచ్. ఈ ఉప్పాడ బీచ్, ఉప్పాడ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి బీచ్ అన్నమాట. రాక్స్ మీకు ఈ రకంగా పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటాయన్నమాట. సో, ఈ ఉప్పాడ అనేటువంటి దానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. లేడీస్ అందరికీ తెలుసు ఉప్పాడ జమదాని పట్టు చీరలు అక్కడ తయారీ అవుతాయి. అండ్ దానికి జీఐ ట్యాగ్ కూడా ఉంది. అక్కడే కాకినాడ పక్కనే చొల్లంగి బీచ్. అండ్ కాకినాడ సిటీలో ఉన్నటువంటి బీచ్‌కి ఎన్టీఆర్ బీచ్ అని పెట్టారన్నమాట. లాస్ట్ టైమ్ 2014 టైమ్‌లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లోనే దీనికి ఎన్టీఆర్ బీచ్‌గా పేరు మార్చారు కాకినాడ బీచ్‌కి. అండ్ కోనసీమలో ఓడలరేవు బీచ్. అమలాపురంకి కొంచెం దగ్గరలో ఉంటుంది ఓడలరేవు బీచ్. పశ్చిమ గోదావరి జిల్లాలో యాక్చువల్‌గా పశ్చిమ గోదావరి జిల్లా చాలా తక్కువ తీరరేఖను కలిగి ఉంటది. ఎందుకంటే ఒక నరసాపురం దగ్గర మాత్రమే సముద్రం ఉంటదనమాట. అది కూడా అది పేరుపాలెం దగ్గరే ఉంటది. చాలా చిన్న కోస్టల్ లైన్ ఉన్నటువంటిది పశ్చిమ గోదావరి జిల్లా. సో, పేరుపాలెం బీచ్ అనేటువంటిది ఒకే ఒక బీచ్ పశ్చిమ గోదావరి జిల్లాలో. అండ్ కృష్ణా జిల్లాలో గొల్లపాలెం బీచ్, మంగినపూడి బీచ్. ఈ మంగినపూడి బీచ్ మచిలీపట్నం దగ్గర ఉంటుంది మనకి. బాపట్ల. బాపట్లలో మనకి ఓడరేవు బీచ్. వాడరేవు. ఓడలరేవేమో కోనసీమ జిల్లాలో గుర్తుపెట్టుకోండి. ఓడలరేవు. ఇది వాడరేవు. ఓడరేవు బీచ్ ఏమో బాపట్లలో ఉంటుందన్నమాట. అండ్ సూర్యలంక బీచ్, మోటుపల్లి బీచ్. ఈ సూర్యలంక బీచ్‌కి ఆ పేరెందుకొచ్చిందంటే ఇక్కడ ప్రత్యేకంగా చూడవలసింది సన్‌సెట్. బీచెస్ అంటేనే మనం వెళ్ళేది సన్‌సెట్ కోసం ఎళ్తాము. లేదా సన్ రైజింగ్ కోసం ఎళ్తాము. సూర్యలంక బీచ్‌కి ఉన్నటువంటి ప్రత్యేకత సన్‌సెట్ అన్నమాట. అంత అందమైన సన్‌సెట్ మీకింకెక్కడ ఉండదు అన్నట్టు ఉంటదంట. సో, నేను గూడా చూడలేదు. బట్ సూర్యలంక బీచ్‌కి ఆ పేరు రావడానికి గల కారణం అదన్నమాట. అండ్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక బీచ్ కొత్తపట్నం. ఈ వాడరేవు బీచ్, ఈ సూర్యలంక బీచ్ ఇవన్నీ ఉన్నాయి కదా! మోట్పల్లి బీచ్. ఇవి ఇంతకుముందు ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో. కానీ ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది. బాపట్ల జిల్లా అనేది ప్రకాశం జిల్లాలో కొంత పార్ట్, గుంటూరు జిల్లాలో కొంత పార్ట్‌ని కలిపి ఏర్పాటు చేశారు. కానీ ఈ మేజర్ బీచెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంతకుముందు ప్రకాశంలో ఉండేవి. ఇప్పుడు బాపట్లకి షిఫ్ట్ అయిపోయాయన్నమాట. సో, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం బీచే ఫేమస్. అండ్ నెల్లూరు జిల్లాలో వచ్చేటప్పటికి మైపాడు బీచ్, గంగపట్నం బీచ్, రామాయపట్నం బీచ్. ఇందాక మనం చూస్తుంది మాట్లాడుకున్న స్టాక్స్ అండ్ స్టంప్స్ గురించి గంగవరం పోర్ట్. ఓకే. గంగవరం అది. ఇది గంగపట్నం నెల్లూరు జిల్లా. అనేటువంటివి ఎక్కువ వచ్చేవన్నీ కూడా నెల్లూరు, తిరుపతి ఇక్కడ ఉంటాయన్నమాట. రామాయపట్నం, గంగపట్నం, కృష్ణపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవుని అక్కడ ఏర్పాటు చేశారు కదా! అది తిరుపతి జిల్లాకెళ్ళిందిప్పుడు. అన్నీ మంచి మంచివన్నీ తిరుపతి జిల్లా ఏర్పడ్డాక తిరుపతి జిల్లాకే ఎళ్ళిపోయాయి. ఆల్రెడీ అది ఆంధ్రాకి ఎడ్యుకేషన్ హబ్. పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయన్నమాట. సాంస్క్రిట్ యూనివర్సిటీ,
అండ్ పద్మావతి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాంతో పాటు పులికాట్ సరస్సు ఎళ్ళింది. కొత్తగా దీనికి ఒక మంచి భౌతిక స్వరూపమైనటువంటి బీచ్ వచ్చింది. అండ్ అలాగే మంచి గ్రీన్ ఫీల్డ్ వాటర్ ఏవ్‌గా చెప్పుకుంటారు. అలాంటి కృష్ణపట్నం బీచ్ ఎళ్ళిపోయింది. అండ్ జలపాతాలు చూసుకుంటే జలపాతాలకైతే రాయలసీమ ఫేమసు. అందులో గూడా చిత్తూరు జిల్లా. చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఫేమస్ అన్నమాట. ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నాయి ఆ జలపాతాలన్నీ. మనకి మీరు తిరుపతెళ్ళేటప్పుడు కూడా తగులుతా ఉంటాయి. తలకోన ఫాల్స్ వినుంటారు. తలకోన ఫాల్స్, కైలాసనాథ కోన, కపిల తీర్థం. తిరుపతి విజిట్ చేసిన వాళ్ళు ఒక 2, 3 రోజులు ట్రిప్ ఎయడానికి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ కూడా కవర్ చేస్తా ఉంటారు. నాగలాపురం. ఈ ఫాల్స్ అన్నీ కూడా తిరుపతి జిల్లాలోనే ఉన్నాయి. తలకోన జలపాతం రాష్ట్రంలోకెల్లా ఎత్తైన జలపాతం అన్నమాట. అండ్ పల్నాడు జిల్లాలో ఎత్తిపోతల జలపాతం ఉంది. దాని పేరే ఎత్తిపోతల. ఎత్తిపోతలంటే ఎత్తిపోతల పథకమేమో లిఫ్ట్ ఇరిగేషన్ పథకమేమో అనుకుంటారేమో. దాని పేరే ఎత్తిపోతల జలపాతం. అండ్ నెల్లూరు జిల్లాలో పెంచలకోన జలపాతం ఉంది. పెంచలకోన ఫాల్స్ నెల్లూరులో ఉంది. సో, ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అన్నమాట. సో, ఇక్కడ మనం ఇందాక మ్యాప్ చూద్దాం అనుకున్నాం కదా! మీకు రాక్ సిస్టమ్ గురించి. సో, ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి చూడండి. ఇది డెక్కన్ ట్రాప్స్. ఈ డెక్కన్ ట్రాప్స్‌లో కొంత భాగం మనకి ఇటు ఇంచుమించు గోదావరి జిల్లాల వరకు ఇక్కడ గోదావరి రిఫ్ట్ అని ఉంది కదా! ఇక్కడ వరకు కూడా విస్తరించి ఉంది. అందుకే మనం గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలలో కూడా విస్తరించే డెక్కన్ ట్రాప్స్ అని చెప్పుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఇది. ఇక్కడ మనకి కలుస్తుందన్నమాట డెక్కన్ ట్రాప్స్. అండ్ ధార్వార్ రీజియన్ ఏదైతే ఉందో ధార్వారు, మైసూరు, మైసూరు పీఠభూమిలో భాగంగానే ధార్వార్ రాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఒక రకంగా. సో, ఇవన్నీ కూడా మనకిక్కడ అనంతపూరు, చిత్తూరు ఈ ఏరియాల్లో కలుస్తున్నాయన్నమాట. ఈ బెల్ట్ మనకి ఈస్టర్న్ ఘాట్ బెల్ట్. ఓకే. ఈస్టర్న్ ఘాట్ ఫోల్డ్ బెల్ట్ అంటారు దీన్ని. ఈ బస్తర్ ఇది ఉంది కదా! ఇది ఛత్తీస్‌గఢ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి బెల్ట్ అన్నమాట. ఇదంతా కూడా మనకి ఛోటా నాగ్‌పూర్ ప్లాట్యూ కిందకొస్తుంది. మనకు సంబంధం లేదది. మనకు మేజర్‌గా కలుస్తున్నటువంటివి ఇవన్నమాట. సో, ఈ మధ్యలో ఏర్పడినటువంటి ఈ రాక్ సిస్టమ్‌నే మనం ధార్వారు, మైసూరు ఇవన్నీ కలిపి దానిలో ఉన్నటువంటి అవశేష భాగాలతో ఏర్పడినటువంటిది కడప. కడపలో ఉన్నటువంటి వాటిని కడప రాక్స్ అంటాం. కర్నూలులో ఉన్నటువంటి వాటిని కర్నూలు రాక్స్ అంటాం. సో, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ నైసర్గిక స్వరూపం. దీంతో క్లాస్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం సారీ. ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్‌లో కూడా చెప్పండి. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఇబ్బందేం లేదు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా మన కోర్సులు గానీ, సీరీస్ కానీ, టెస్ట్ సీరీస్‌లు గానీ యూజ్ అవుతాయనుకుంటే కనుక లింక్‌నైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.